టానికో తల్లిదండ్రులు మురుచుకోవటానికో నువ్వు అలగటానికో కాదు. బాల్యం అనేది దేవుడు మనకిచ్చింది దేవుని మాటలు నేర్చుకోవటానికి, తల్లిదండ్రుల ప్రేమను పొందటానికి, తల్లిదండ్రుల దగ్గర లోబడి నేర్చుకోవటానికి. కానీ మనిషి ఏమయ్యాడంట? బాల్యము నుంచే దేవుని మాటలు వినకపోవటం వాడుకయింది. ప్రేమణ దేవుని వర్లరా, ఇది నిజమంటారా కాదంటారా? నిజం, వాస్తవం. ఇప్పుడు కింద చాలామంది బాలికలు బాలులు ఉన్నారు. వాళ్ళకి పసితనం నుంచి మనం ఏం చేస్తున్నాం? దేవుని మాటలు నేర్పిస్తున్నాం సండే స్కూల్లో. మీరు వాటిని పెద్దగా లెక్క చేయకపోవచ్చు, కానీ వాడు పెద్ద అయిన తరువాత కూడా వాడి మదిలో అవి ఉంటాయి. మనం చిన్నప్పుడు చదువుకున్న పాఠ్య పుస్తకాల్లోని పాఠాలు మన మదిలో లేవా? ఉన్నాయి. మన కళ్ళతో చూసినవి మన బ్రెయిన్లో లేవా? మన జ్ఞాపకాలలో ఉన్నాయి. చెవులతో విన్నవి, కళ్ళతో చూసినవి, అవి గొడవలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్లు కానీ, లేకుంటే మనల్ని కొట్టినోళ్ళు కానీ, అన్నీ మనకి జ్ఞాపకం ఉన్నాయి. మనము కూడా దేవుని వాక్యాన్ని కూడా పసితనం నుంచి గనక నేర్చుకోగలిగితే, ఒక యుక్త వయసు వచ్చేసరికి దేవునిలో బలమైన అంబుల పొదిగా, బాణంగా మనం తయారు కావచ్చు. ప్రేమణ దేవుని వర్లారా, రకరకాల భక్తులు ఉందా లేదా? రకరకాల భక్తి ఎవరిది? రకరకాల భక్తి ఎవరిది? నేను కొత్తగా ఈ పాఠం తీయాలనుకుంటున్నా. రకరకాల భక్తి ఎన్నో ఉన్నాయి లోకంలో. ఎవరిది అంటే, క్రైస్తవులు అంటే ఎంతోమంది ఉన్నారు. ఉన్నారా లేరా? అందరికంటే ఎక్కువ ప్రపంచంలో ఉందెవరు? క్రైస్తవులే. మన దేశంలో తక్కువ, కానీ కొన్ని దేశాలకు వెళ్తే పూర్తిగా కంప్లీట్గా క్రిస్టియన్ కంట్రీస్, అందరూ క్రిస్టియన్సే. కొన్ని దేశాలకు వెళ్తే పూర్తిగా ముస్లిం కంట్రీస్, అంతా ముస్లిమ్సే. కానీ మన దేశంలో అన్ని మతాల వారు నివసించేదానికి హక్కు ఉంది. మనకు రాజ్యాంగం ఆ హక్కును కలిగించింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. అమ్మా, నీతియు యథార్థమైన భక్తి. భక్తి, రకరకాల భక్తి అన్నాం కదా. ఎన్నో రకాల భక్తిలో ఇదొక భక్తిగా కనపడుతుంది. ఎలాంటి భక్తి అంట? యథార్థమైన భక్తి గలవారై. ఉన్నారా లేరా? ఉన్నారు కనుకనే ఇంకా ఈ లోకం ఉంది. యథార్థమైన భక్తి గలవారు ఒకటి కనపడింది. భక్తి ఏదంట? మన భక్తి ఎలా ఉండాలా? యథార్థమైనదిగా ఉండాలి. స్వార్థంతో కూడుకున్నదై ఉండకూడదు, పక్షపాతంతో కూడుకున్నదై ఉండకూడదు. నీ భక్తి యథార్థమైన భక్తిగా ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. చదువమ్మా. నీతియు యథార్థమైనది. నీతి భక్తి. నీతి కూడా భక్తే. భక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మొదట నీతి ఉండాలి. ఇవన్నీ పర్యాయ పదాలు, ఒకదాన్ని ఒకటి విడదీయరాని పదాలు. భక్తిపరుడు నీతిమంతుడిగా బ్రతకటానికి జీవిస్తాడు. నీతిమంతుడే భక్తి కలిగి ఉంటాడు. మరొక మాట చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం.
అపోస్తలుడైన పౌలు గారు. ఎక్కువగా పౌలు గారే దీని విషయమై రాశాడు. రెండో రకం భక్తి. మొదటి భక్తి ఏదంట? యథార్థమైన భక్తి. రెండవ భక్తి పైకి భక్తి గలవారి వలె ఉంటూ దాని శక్తిని ఆశ్రయించని వారు. ఇది రెండవ రకం. వీళ్ళెవరు? రెండవ రకం. మొదటి రకం యథార్థమైన భక్తి. రెండవ రకం పైకి భక్తి గలవారు, దాన్ని శక్తిని ఆశ్రయించరు. పైకి మాత్రం చాలా భక్తిగా కనబడతారు, వినయంగా, విధేయతగా, గౌరవంగా. సహోదరులు కానీ సహోదరిమణులు కానీ కనపడితే వందనాలు చెప్తూ, వంగి వంగి దండాలు పెడుతూ ఎంతో వినయంగా కనబడతారు. కానీ భక్తిలో ఉన్న శక్తిని దేవునికి దగ్గరగా మాత్రం ఉండరు, ఇష్టపడరు. ఏదో సీక్రెట్గా దూరంగా ఎప్పుడో పండక్కో ఫంక్షన్కో సెమినార్కో వచ్చినట్లుగా దూరంగా ఉంటారు. నిజమైన భక్తిలోనికి రారు, యథార్థమైన భక్తిలోనికి రారు. దాని శక్తిని ఆశ్రయించని వారు రెండవ కోణానికి చెందినవారు. ఇంకొకటి చూద్దాం. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధకమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడిన. ఏ భక్తిది? దైవభక్తి, దేవుని భక్తి. నా పట్ల మీకు ఒక భక్తి ఉండొచ్చు, మీ పట్ల నేను ఒక భక్తి కలిగి ఉండొచ్చు. గౌరవం, మర్యాద, విలువలు, నమ్మకం, అవునా కదా? ఇవన్నీ కలిగి ఉండొచ్చు. మనిషికి మధ్య ఉన్న భక్తి వేరు, దేవునికి మనిషికి ఉన్న భక్తి వేరు. ఇక్కడ ఏ భక్తి చెప్తున్నాడా అంటే దైవిక సంబంధమైన భక్తి, దేవభక్తి విషయంలో, దేవుని భక్తి విషయం. నీకు ఈ భూమి మీదకే సంబంధించింది కాదు, పరలోకానికి చేర్చేది. ఇది దేవుని యొక్క వాగ్దానముతో కూడినది. అది నీకు అన్ని విషయంలో, ఈ లోకపరంగాను పరలోక సంబంధంగాను నీకు ఉపయోగపడుతుంది, ప్రయోజనకరముగా ఉంటుంది. 3 చూసాం. మొదటిదేది యథార్థమైన భక్తి. 2 పైకి భక్తి గలవారుగా ఉంటారు. 3 దేవుని భక్తి. 4 చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. నువ్వు భక్తుడు అయి ఉంటే నీ నోటికి ఏముండాలంట? కళ్ళెం వేసుకోవాలి. ఇది 4వ రకం, 4వ క్వాలిటీ. కళ్ళెం వేసుకొని ఎంతమంది ఉన్నారు? మొన్నటిదాకా వేసుకున్నాం కదండి. ఏంటివి? మాస్కులు. రోగం రాకుండా మాస్క్ వేసుకున్నావు, రోగం మనకు రాకుండా ఎదుటివారి నుంచి మాస్క్ వేసుకున్నాం. మరి భక్తి విషయంలో కూడా నీ నోటికి కళ్ళెం పెట్టుకోవాలి అంటున్నాడు. నోటికి కళ్ళెం అనగానే ఎక్కడికి వెళ్తారు? చాలామంది దేనికి ఉపయోగిస్తారు దీన్ని? అమ్మా, పశువులకు ఉపయోగిస్తాం. ఓకే, కరెక్ట్. మనుషులకి దేనికి పోల్చి చెప్తున్నారు? నీ నోటికి కళ్ళెం పెట్టుకంటే ప్లేట్ కాడికి వెళ్ళినప్పుడు తిండికి అంటారు, కానీ ఇక్కడ చెప్తుంది తిండికి కాదు. ఆయన చెప్తుంది దేనికి? నువ్వు మాట్లాడే మాటలు ఏది పడితే అది మాట్లాడకు, ఎలా పడితే అలా మాట్లాడకు, ఆవేశంతో మాట్లాడకు, శాంతంగా ఉండు.
బూతు మాటలు మాట్లాడకు, దుర్భాష మాట్లాడకు, మాట్లాడకూడని మాటలు మాట్లాడకుండా నీ యొక్క నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. భక్తుడవైతే, భక్తురాలవైతే. అలా కాకుండా ఏదంటే అది మాట్లాడుతూ ఎలాగంటే అలాగ ఉన్నావు అనుకో, నీ భక్తి ఏమన్నాడు? వ్యర్థం. నువ్వు దైవభక్తుడివే కావచ్చు, యథార్థమైన భక్తి గలవాడవే కావచ్చు, కానీ నీ నోటికి గనక కళ్ళెం పెట్టుకోకుండా ఏదంటే అది మాట్లాడావంటే దైవభక్తి కానీ, యథార్థమైన భక్తి కానీ, నీతితో కూడిన భక్తి కానీ వ్యర్థమైపోతుంది. ఇప్పుడు ఇది ఎన్ని చెప్పుకున్నాం? 4వది. రకరకాల భక్తి ఎవరిది అంటే అర్థమైపోతుంది. ఇంకా కొన్ని మాటలు చెప్పేసరికి అర్థమైపోతుంది. ఎవరున్నారబ్బా క్వాలిటీ కలిగిన వాళ్ళు బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు? ఎవరున్నారు, ఎక్కడున్నారు అని ఒక్కసారి బైబిల్లో ఆ మొదటి నుంచి ఈ చివరి వరకు ఆలోచించండి. ఇది అయిపోయేలేకే వస్తారు. మరొక మాటను చూద్దాం. శాంపిల్గా కొన్నే తీసుకున్నాను, ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. మరలా ఒకరోజు ప్రత్యేకంగా దీని గురించి ఆలోచిద్దాం. 17వ అధ్యాయం 22వ వచనం. 17వ అధ్యాయం 22వ వచనం. మీ దేవతా భక్తి విషయంలో అతి ఆసక్తులై ఉండుట చేత. తెలీదా ఆ మాట ఏడుందో? ఏ పుస్తకంలో ఉందో తెలీదా? అరిపియోగ మహాసభ ఎదుట పౌలు గారు నిలబడి, ఎదెన్సు వాసులారా, అది నాకు తెలియక అడగట్లేదు మిమ్మల్ని, మీరు ఎక్కడున్నారని చెక్ చేస్తున్నా. 22 నుంచి చూడమ్మా. వారు పౌలు గారు అరిపియోగ మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఎథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో ఏ భక్తి అంటే అది? అతి దేవతా భక్తి, దేవుని భక్తే. కానీ ఎలా ఉంది ఇలా భక్తి? అతి పడుతున్నారు, అతి ఎక్కువగా చేస్తున్నారు. చాలామందిని కదిలియండి, మాటకు ముందు వస్తే స్తోత్రం అంటుంటారు, మాటకు ముందు వస్తే హల్లెలూయా అంటుంటారు. ప్రార్థన చేస్తున్నారు అనుకో, అయ్యగారు తలలు వంచంటే ప్రార్థన చేసుకుందాం అనగానే ప్రార్థన చేస్తూ, ప్రార్థనలో ఆయన ప్రభువా అక్కడ కుంటోడికి కాళ్ళు ఇచ్చేవు ప్రభు అనగానే అవును ప్రభు అంటాడు. అవునా కదా? అవును ప్రభు, స్తోత్రం ప్రభు. ప్రార్థన ఆడ చేస్తుంది. ప్రార్థన ఎలా చేయాలో, స్తుతి ఎలా చేయాలో తెలియని వారు ప్రేమణ దేవుని వర్లరా. అతి భక్తి. కూర్చుంటే యేసయ్య, లెగిస్తే యేసయ్య, పడుకుంటే యేసయ్య. నా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా నామమును మీరు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. దేనికి పడితే దానికి చెయ్యకూడదు. మీటింగ్ పెడదాం బ్రదర్ అన్నాం అనుకో, దేవుని చిత్తం అయితే చూద్దాం అంటాడు. దేవుని చిత్తం అయితే చూద్దాం అంటాడు. మీటింగు పెట్టవద్దనేది దేవుని చిత్తంలో ఉంటుందా? సువార్త ప్రకటించొద్దనేది దేవుని చిత్తంలో ఉంటుందా? ఉండదు. వెళ్ళాలి, ప్రకటించాలి, అనేకులను మార్చాలి, అది దేవుని చిత్తం. ఏదన్నా ఇల్లు కట్టాలనుకో, లేదా పెళ్లి చేయాలనుకో, లేదా ఎక్కడికన్నా వెళ్ళాలనుకో వాళ్ళ పని నిమిత్తం, ఏం బ్రదర్ పోదామా అంటే అప్పుడేమంటాడు? అర్జెంటుగా వెళదామంటాడు. దేవుని చిత్తం అండవు. అతి భక్తి. చాలామంది అతి దేవతా భక్తి గలవారై ఉన్నారు ఆయన అంటున్నాడు. అక్కడున్న ఎథెన్సులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలందరూ ఎలా ఉన్నారయ్య అంటే, మీ భక్తి చూస్తే చాలా విడ్డూరంగా ఉంది. ఎలా ఉందయ్య అంటే, దేవుడెవరో తెలియకపోయినా వాళ్ళ భక్తి ఎలా ఉందయ్య అంటే, తెలియబడని దేవునికి ఆరాధన.
తెలియబడని దేవునికి, దేవుడు ఎవరో తెలియదు, ఆయన ఎక్కడ ఉన్నాడో ఎలా ఉంటాడో ఏమో మాకు తెలియదు, ఏదో ఒక దేవుడు ఉన్నాడు కనుక ఆయనకు మేము బలులు అర్పిస్తున్నాం అని చెప్పి వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? బలులు అర్పిస్తున్నారు. అతి భక్తి మనలో కూడా ఉందా? చూసారా? అప్పుడప్పుడు కనపడుతుంటుందిలేండి. ఈ ఎక్కడో ఉండవు, మనలోనే ఉంటాయి, మనలోనే ఉంటాయి. పైకి భక్తి గలవారి వలె ఉంటాము, దాని శక్తిని మాత్రం ఆశ్రయించు, దాని శక్తిని ఆశ్రయించరు. మరొక మాటను చూద్దాం. 16వ అధ్యాయం 14వ వచనం, అదే పుస్తకం 16వ అధ్యాయం 14వ వచనం. ఆమెను ఆమె ఇంటివారును అప్పుడు లూదియాను దైవభక్తి కలిగిన ఒక స్త్రీ వినుచుండెను. ఆమె యోధారంగు పొడిని అమ్ము తుతైరా పట్టణస్థురాలు. ఏ ఊరంట? ఏమది? ఏ ఊరంట? యోధా, అది కాదు, ఓదారంగు పొడిని అమ్మే తుతైరా పట్టణస్థురాలు. ఏమేం చేసేది? ఏం చేసేదమ్మా? అంతేనా? చెప్తలే, అంతేనా? మీరయ్యా, ఆమె ఏం చేస్తుంది? ఆడుందా? అక్కడ ఉందా? నేను గతంలో కూడా మీకు అదే పనిగా ఒకరోజు చెప్పాను, ప్రత్యేకించి చెప్పాను లేదా? ఆమె ఓదారంగు పొడి అమ్మిద్దని లేదాడా? ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు ఓదారంగు పొడిని అమ్మేవాళ్ళు ఎక్కువగా, అక్కడ వ్యాపారం జరిగేది. ఇక్కడ పులివెందుల్లో ఎక్కువగా ఏది జరిగేది? ఏ వ్యాపారం జరుగుతుంది ఇక్కడ? సేనాకాయలు, అరటికాయలు అమ్మారు ఎక్కువ, అదే కదా వ్యాపారం ఇక్కడ. పులివెందుల్లో 2 ఉన్నాయి అనుకోండి, అప్పుడు ప్రత్యేకించి వస్తుంది. ఏ పులివెందులు అంటే సేనాకాయల వ్యాపారం చేసే పులివెందుల, లేదా అరటికాయల వ్యాపారం ఎక్కువగా జరిగే పులివెందుల మాది అంటాం. అంటే మనం పులివెందుల్లో ఉన్నంత మాత్రాన అరటికాయలు అమ్ముతామా? అందరు అరటికాయలు అమ్మేవాళ్ళే ఉన్నారా? అందరు సేనాకాయలు అమ్మేవాళ్ళే ఉన్నారా? లేరు. ఆమె ఓదారంగు పొడి అమ్ముతుంది అని లేదు అక్కడ. కానీ చాలామంది ఎలా చెప్తున్నారు? ఆమె ఓదారంగు పొడి అమ్మిద్ది, ఓదారంగు ఆడలేదు ఆమె అమ్మిద్దని. ఓదారంగు పొడిని అమ్మే తుతైరా పట్టణస్థురాలు. ఆమె అమ్ముతుందో లేదో తెలియదు మనకి. ఈమె ఏంటంటే దేవభక్తి విషయంలో చాలా బాగుంది. దేవుని సేవకులను ప్రేమించింది, గౌరవించింది. వారి ఇంటికి తీసుకొని వెళ్ళి, బలవంతం చేసి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి వారికి సహాయం చేసింది. ఈమె దేవభక్తి విషయంలో ఎంతో ఆసక్తి కలిగి ఉంది. అదే పుస్తకం 10వ అధ్యాయం 1వ వచనం. అదే పుస్తకం 10వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం. విటలి పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను ఒకడుండెను. భక్తిపరుడు ఒకడు కైసర్యాలో ఉండెను. ఈయన భక్తి ఏంటి? కింద చెప్తున్నారు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయము భక్తి కలిగిన వాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచు ఉండువాడు. కొర్నేలి గారు ఒక భక్తుడు ఉన్నాడు. ఈయన భక్తి ఏంటంటే ఎక్కువ ధర్మకార్యాలు చేసేవాడు, దేవునికి ఎక్కువగా ప్రార్థించేవాడు, సమాజంలో మంచి పేరు పొందినవాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. అతని గురించి ఈ అధ్యాయంలో ప్రత్యేకించి చాలా గొప్పగా రాయించాడు దేవుడు. ఈయనది ఒక రకమైన భక్తి, ధర్మకార్యాలు చేసేది, ప్రజలకు బహుధర్మము చేసేవాడు, తన కుటుంబాన్నంతటినీ ఎప్పుడు దేవునితో ఉంచుకునేవాడు.
ఇప్పుడు ఎంతమందిని చూసాం? 7 అయినాయి. మరొకటి చూద్దాం, చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున ఎవరి కోసం చనిపోయాడంట? భక్తిహీనుల కొరకు. భక్తిహీనులు అంటే ఎవరంటే, రక్తహీనులు అంటే ఎవరు? రక్తము తక్కువగా ఉన్నవారు, సరిపడనంత రక్తము లేనివారు. భక్తిహీనులు అంటే ఎవరు? తూతూ మంత్రంగా భక్తి కలిగిన వారు. పుష్కలంగా ఉన్నవాళ్ళు కాదు, సమృద్ధిగా దేవుల్లో ఉన్నవాళ్ళు కాదు. గుడిని చూడంగానే ఇలా ఇలా అనుకుంటూ వెళ్ళిపోతుంటారు. బస్సుల్లో, బండి తోలుతున్నా, కారు తోలుతున్నా, డ్రైవింగ్లో ఉన్నప్పుడు. పక్కన కూర్చున్న బస్సులో ఎంతోమంది కూర్చొని ఉంటారు పక్క సీట్లలో. వాళ్ళందరూ చూసేటట్లుగా గుడిని చూడంగానో, లేకుంటే సిలువను చూడంగానో, మేరీమాత బొమ్మ చూడంగానో ఇలా ఇలా అనుకుంటూ ఉన్నాడు అనుకో. అంటే వీళ్ళందరూ, బస్సులో ఉన్న వాళ్ళందరూ చూసి, పక్కన కూర్చున్న వాళ్ళందరూ చూసి ఏమనుకోవాలి? ఈయన్ని పెద్ద భక్తుడు, ఏం భక్తురాలు కావచ్చు. ప్రత్యేకించి చూడాలా, ప్రత్యేకించి చూడాలా. నువ్వు ఇలా ఇలా అనుకున్నంత మాత్రాన దేవునికి ఏమీ ప్రయోజనం లేదు. పోనీ నీకేమన్నా ప్రయోజనమా? నీకు కూడా ప్రయోజనం లేదు. భక్తి అనేది గుండె లోతుల్లో నుంచి ఉండాలి. పైకి వేషధారణకు కాదు, నటించటం కాదు. భక్తిహీనుల కొరకు యేసుక్రీస్తు వారు చనిపోయాడంట. భక్తిహీనుల కొరకు. ప్రేమ దేవుని వర్లరా, ఇలా ఎంతోమంది మనకు ప్రయాణాల్లో కనబడుతూ ఉంటారు. ఎంతోమంది కనబడుతూ ఉంటారు. ఒక అతని దగ్గర నేను విన్నాను, ఏ గుడి కనపడ్డా, ఏ మసీదు కనపడ్డా, ఏ చర్చి కనపడ్డా ఈ దేవుడు ఆ దేవుడు అని లేదు. కనబడిన వెంటనే ఒక శ్లోకాన్ని చదువుకుంటాడు. ఏంటిది అయ్యేదంటే, లారీల మీద కూడా అక్కడక్కడ చూసాను, ఆటోల మీద రాశారు, దేవతలారా దీవించండి, దేవుళ్ళారా. చదవలేదా మీరు? ఎప్పుడు వినలేదా? దేవతలారా దీవించండి, దేవుళ్ళారా కరుణించండి. ఏదో ఒక దేవుడు, ఇంతమందిలో ఏ దేవుడో తెలియదు కనుక అందరూ దేవుళ్ళేనని చెప్పి ఇది ఒక రకమైన భక్తిగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు బస్సులో వెళ్ళినా, లేకుంటే ట్రైన్లో వెళ్ళినా, నువ్వు ఏ ప్రయాణంలో వెళ్ళినా గుడిని చూసో, చర్చిని చూసో, మసీదుని చూసో ఇలా ఇలా అనుకొని వెళ్ళేవనుకో, నీకు ఎలా ప్రయోజనం ఉండదో నేను చెప్తాను. ఇప్పుడు ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత మనం అందరం ఇంటికి వెళ్తాం. బాగా ఆకలితో వెళ్తారు లేదా? వండి పెట్టుకొని వచ్చారు లేదా? ఏదో ఒకటి వండుకొని వచ్చాం, ఏదో ఒకటి ఏమోలేండి, ఈరోజు స్పెషల్ కదా, సండే. వండి పెట్టుకొని వచ్చాం. వెళ్ళిన తర్వాత ప్లేట్ దగ్గర పెట్టుకోనో, లేదా వండిన గిన్నెల దగ్గర పెట్టుకోనో ఒకసారి అన్నిటికీ దండం పెట్టుకొని వెళ్ళి పడుకో. నీ ఆకలి తీరుతుందా? నీకు తృప్తి ఉంటుందా? ఉండదు. నీకు ఇప్పుడు బాగా దాహం వేస్తుంది, మీ ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉన్న బాటిల్ని జ్ఞాపకం చేసుకో. నీ దాహం తీరుతుందా? లేదా ఒక పెద్ద సముద్రాన్ని జ్ఞాపకం చేసుకో, నీ దప్పిక తీరుతుందా? తీరదు. ఇదెంతో ఏదో గుడిని చూసో, సిలువను చూసో, చర్చిని చూసో, మసీదుని చూసో ఇలా ఇలా అనుకుని పోయేవాళ్ళ భక్తి కూడా అంతే. ఏమీ ప్రయోజనం ఉండదు, ఎటువంటి ఉపయోగం ఉండదు. ప్రేమ దేవుని వర్లారా, అదే రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత.
భక్తిహీనులు, భక్తిహీనత ఇవన్నీ కూడా ఒక ఒక పర్యాయ పదాలే, ఒక కోవాకి చెందిన వాళ్ళే. రకరకాల భక్తి ఎవరిదై అంటే మందే. నీలో లేవా? నీలో లేవా? నాలో లేవా? మనలో ఉన్నవా లేవా పరిశీలించుకోవాలి. ఎవరినో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎవరున్నారబ్బా అని చెప్పి అక్కడ ఆలోచించే కంటే, దైవ గ్రంథంలోనికి వెళ్ళి అక్కడ ఎవరినో ప్రత్యేకించి చూసుకునే కంటే, మన బ్రతుకుని దైవ గ్రంథం దగ్గర పెట్టుకొని చూస్తే రకరకాల భక్తి ఎవరిదంటే మనదేనని తెలిసిపోతుంది. నువ్వు నటించటం లేదా? మనం నటించటం లేదా? నువ్వు నీ భార్య దగ్గర నటిస్తున్నావా? నువ్వు నీ భర్త దగ్గర నటిస్తున్నావా? మీరు మీ పిల్లల దగ్గర నటిస్తున్నారా? మీ పిల్లలు మీ దగ్గర నటిస్తున్నారా? నటిస్తున్నారా లేదా? ఏమంకయ్య గారు? నటిస్తున్నాం. రకరకాల భక్తి మనలోనే ఉంది. యథార్థమైన భక్తి ఉంది, అప్పుడప్పుడు నామకార్థ భక్తి, అప్పుడప్పుడు భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించకుండా వెళ్ళిపోయేది. మనం భక్తిహీనులమనే మన కోసం ఎవరు చనిపోయారంట? యేసుక్రీస్తు వారు చనిపోయాడు. భక్తి పరుల కోసం కాదు ఆయన చనిపోయింది, మన కోసం, భక్తిహీనులమైన మన కోసం ఆయన మరణించాడు. ఎలాంటి మహానుభావుడండి! యేసుక్రీస్తు జీవితాన్ని మనం పరిశీలిస్తూ ఉంటే, చదువుతూ ఉంటే, ఎక్కడ కూడా ఒక మాట విషయంలో కానీ, ఒక చూపు విషయంలో కానీ, ఒక క్రియల విషయంలో కానీ, ఒక ప్రేమించే విషయంలో కానీ పక్షపాత ధోరణి కలిగిన వాడుగా కనబడ్డావు. అందరినీ సమానంగా ప్రేమించాడు. భక్తిహీనులందరి కొరకు, భక్తిహీనులమైన మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. తన నిండు యవ్వన రక్తాన్ని కార్చాడు. రక్తం యవ్వనంలో ఎలా ఉంటుందంట? వేడిగా ఉంటుందంట, ఉరుగులు తీస్తూ ఉంటుందట, పరుగులు తీస్తూ ఉంటుందంట. మరి అలాంటి నిండు యవ్వన రక్తాన్ని మన కోసం, భక్తిహీనులమైన మన కోసం తాను కార్చాడు. నా కోసం మీరు కార్చగలరా? లేకపోతే మీకోసం నేను కార్చగలనా? లేదు. నీ భార్యకో, భర్తకో, పిల్లలకో బాగోలేకపోతే నీ రక్తం ఇయటానికి కొన్ని గంటలు ఆలోచిస్తాం. డబ్బులిచ్చి కొనుక్కుందామనుకుంటాం, వాళ్ళనో వీళ్ళనో ఆశ్రయిస్తాం. కానీ యేసుక్రీస్తు ఆయన నిండు యవ్వన రక్తాన్ని ఇచ్చాడు, పరిశుద్ధ రక్తాన్ని గార్చాడు, పవిత్రమైన రక్తాన్ని గార్చాడు. ఎవరి కోసం అయ్యంటే భక్తిహీనులమైన మన కోసం. పాపములో ఉన్న మనలను విడిపించటానికి, పాపములో ఉన్న మనలను విమోచింపటానికి, పరిశుద్ధమైన రాజ్యములోనికి చేర్చటానికి ఆయన మన నిమిత్తం శాపగ్రస్తుడయ్యాడు. ఆయన ఎందుకు పాపం చేయలేదంటే చాలామంది చెప్పేది ఏంటి? ఆయన దేవుడండి, ఆయన వేరు మనం వేరు, ఆయన శరీరం వేరు మన శరీరం వేరు అని చెప్తూ ఉంటారు. విన్నారా? ఆయన శరీరం వేరు మన శరీరం వేరా? ఆయన మనలాగా నిద్రపోయాడు లేదా? నిద్రపోయాడు. మనలాగా ఆకలి ఉందా లేదా? ఆయనకి ఆకలి ఉంది. మనలాగా దాహం వేస్తుందా లేదా? దాహం వేస్తుంది. మనలాంటి అవయవాలు, మనలాంటి కళ్ళు, మనలాంటి చెవులు, మనలాంటి ముక్కు, మనలాంటి కాళ్ళు, మనలాంటి చేతులు, మనలాంటి అవయవాలన్నీ కలిగిన వాడా కదా? మనలాంటి రక్తం కలిగిన వాడే, ఆకలి దప్పులు కలిగిన వాడే, మానవ శరీరాన్ని ధరించుకొని వచ్చిన వాడే. ఆయన శరీరం ఎలాంటిదయ్యా అంటే దేవుడు రాయించిన మాటను మనం చూస్తే రోమాపత్రిక 8వ అధ్యాయం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవలెనని
పాప పరిహారార్థ నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి ఎలాంటి శరీర ఆకారముతో వచ్చాడు యేసుక్రీస్తు వారు? పాపము చేసే అవకాశం ఉన్న శరీరమే ఆయనది కూడా. పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. నువ్వు విధించగలుగుతున్నావా? మనం విధించగలుగుతున్నావా? నువ్వున్న దానిలో నుంచి నువ్వు జయించగలుగుతున్నావా? నిలబడాలనుకుంటున్నావు, నిలబడలేకపోతున్నావు. లేచి నిలబడాలని నిలబడుతున్నావు, పడిపోతున్నావు, బలహీనమైపోతున్నావు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనం నిలబడాలి అంటే యేసుక్రీస్తు సహాయం ఖచ్చితంగా కావాలి. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, రక్తం కారిపోతుంది, లేచి నడవలేని పరిస్థితి. అలాంటి వాడికి సహాయం అవసరమా కదా? ఖచ్చితంగా అవసరం. అలాంటి వాడిని లేవనెత్తేవాడు కావాలి, ఆ కట్లు కట్టేవాడు కావాలి, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించేవాడు కావాలి. భక్తిహీనులుగా ఉన్న మనము, పాపములో ఉన్న మనలను విడిపించాలి, నిలబెట్టాలి అని అంటే యేసుక్రీస్తు సహాయం ఖచ్చితంగా కావాలి. నువ్వు కోరుకుంటే ఆయన నీకు ఇస్తాడు. మనం కోరుకుంటే మనకు ఆయన ఇస్తాడు, నిలబడగలిగే శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తాడు. అందుకే పౌలు గారు అంటాడు, నేను ఎక్కడ బలహీనుడనో అక్కడనే బలవంతుడను. నీ బలం సరిపోదు, అక్కడ నువ్వు నిలబడలేవు. మన బలము, మన శక్తి, మన ఆలోచన అక్కడ సరిపోదు. సరిపోని దగ్గర నీకు పడేది ఎవరయ్య అంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు నిన్ను కాపాడతాడు. ఆ భక్తిహీనతలో నుంచి తొలగించి ఒక కొర్నేలి భక్తిపరుల్లాగా, నీ దగ్గర దానం చేయటానికి లేకపోవచ్చు, దైవభక్తి విషయంలో సాధకము చేసుకో. నీ నాలుకను సాధన చెయ్యి, నీ కాళ్ళను సాధన చెయ్యి, నీ చేతులను సాధన చెయ్యి, నీ ఆలోచనను సాధన చెయ్యి. దేవభక్తి విషయంలో ప్రతి దానిని నీ యొక్క అవయవాలను నువ్వు సాధన చేసుకొని దేవునిలో నిలబెట్టుకోగలిగితే నీకంటే శక్తిమంతుడెవరు? దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. అలాంటి శక్తి సామర్థ్యాలు కలిగిన ఆత్మను పొందుకున్న మనం ఎందుకు నిలబడలేము? ఎవరు చెప్పారు నువ్వు నిలబడలేవని? ఎవరు చెప్పారు నీ వల్ల కాదని? నువ్వు అనుకుంటున్నావు. సాతాను నిన్ను బలహీనపరుస్తుంది, వాడు లొంగదీస్తున్నాడు. అలాంటి భయంకరమైన సిచ్యువేషన్లో మనకి కావలసింది దేవుని సహాయం, యేసుని ఆశ్రయించాలి. ఎందుకంటే ఆయన చనిపోయింది మనలాంటి భక్తిహీనుల కొరకు. ఆ భక్తిని కలిగి మనం జీవించాలి ప్రేమ దేవుని వల్ల. ఒక కొర్నేలిలాగా, ఒక ద్వారకాలాగా, ఒక పౌలులాగా, ఒక తిమోతిలాగా, యేసుక్రీస్తులాగా. ఆయన భక్తి ఎలా ఉంది? యేసుక్రీస్తు వారి భక్తి మనం ఎప్పుడు చదువుకునే మాటే. ఎలా ఉంది? హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. మనకు లేదే భయము, పాపం చేస్తున్న మనకు లేదే. ఎటువంటి పాపము చేయని ఆయనే భయము భక్తి కలిగి ఉన్నాడు. భక్తిలో ఎక్కడ లోపము లేనివాడు, రకరకాల భక్తి కలిగిన వాడు కాదు, యథార్థమైన భక్తి కలిగిన వాడు. దేవుని పట్ల భయము భక్తి కలిగిన యేసుక్రీస్తే వినయంగా తగ్గించుకొని దేవుని కొరకు బ్రతికితే, పాపం చేస్తున్న మనుషులమైన మనం మాత్రం ధైర్యంగా తిరుగుతున్నాం, భయం లేకుండా తిరుగుతున్నాం. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నావు. తప్పు. మార్చుకోవాలి, మన మాటను మార్చుకోవాలి, మన చూపులు మార్చుకోవాలి, మన బ్రతుకు విధానం మార్చుకోవాలి. అప్పుడే నిజమైన భక్తిని కలిగి జీవించినప్పుడే మనం పరలోకానికి వెళ్ళగలం. పరిశుద్ధులుగా బ్రతికినప్పుడే మనం పరలోకం వెళ్ళగలం. ప్రేమ దేవుని వల్లరా ఆలోచించండి.
మరొక మాటను చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. మనము ఎలాంటి భక్తి కలిగి ఉండాలంట? యేసుక్రీస్తు వలె సంపూర్ణ భక్తి, సంపూర్ణమైన భక్తి కలిగి, అమ్మా మాన్యత కలిగినదై ఉండాలి భక్తి. నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనమును, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. చేస్తున్నారా ఇవన్నీ మనం చేస్తున్నామా? నీ పిల్లల కోసం చేసే తీరికే నీకు లేదు, నీ కుటుంబం కోసం చేసే తీరికే నీకు లేదు, నువ్వు ఉంటున్న సంఘం కోసం ప్రార్థన చేసే తీరికే నీకు లేదు, నీకు రాదు. ఎందుకు రాదు? ప్రయత్నించలేదు కనుక రాలేదు. ఎన్ని సంవత్సరాలైనా రావటం లేదంటే కారణం ఏంటి? నువ్వు చేయటానికి ప్రయత్నించటం లేదు, నువ్వు ఆలోచించటం లేదు. ఫస్ట్లో అన్నం వంటం వచ్చిందా? మాడిపోయిన సందర్భాలు లేవా? కూర వంటం వచ్చిందా? ఉప్పు కారం ఎక్కువ వేసిన సందర్భాలు లేవా? ఫస్ట్లో డ్రైవింగ్ చేయటం వచ్చిందా నీకు? ఎన్నిసార్లు పడిపోయి తిరిగి లేవలేదు? వాటిల్లో సాధన చేసాం, నేర్చుకున్నాం. మరి భక్తి విషయంలో, ప్రార్థన చేసే విషయంలో సాధన చేస్తున్నామా? అందుకే దేవభక్తి విషయములో నీకు నీవే సాధన చేసుకో. ఎవరో చేస్తే వచ్చేది కాదు, ఎవరో చేస్తే వాళ్ళకు వస్తుంది, నీకు రాదు. డ్రైవింగు కిందపడో మీదపడో కష్టపడో నేర్చుకుంటే నాకు వస్తుంది, నేను నేర్చుకుంటే నీకు రాదు. వస్తుందా? రాదు. మనకు మనమే సాధన చేసి నేర్చుకోవాలి భక్తి విషయంలో. తీతుకు రాసిన పత్రిక, ఇదే చదవడం మళ్ళీ చెప్తాను. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం. అమ్మా, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియలు చేయుట, తమ్మును తాము అలంకరించుకొనుటయే. నిన్న ఈ వచనం ఎర్రగుంటలో చదివించారు. సత్క్రియలు చేసే స్త్రీలు. సత్క్రియలు అంటే వాక్యపు పనులు. సత్ అంటే వాక్యం, క్రియలు అంటే పనులు. వాక్యపు పనులు చేసేవారముగా ఉండాలి. ఎంతమంది ఉన్నారు? మగోళ్ళే మాత్రమే కాదు, ఆడవాళ్ళు కూడా సత్క్రియలు చేసేవారుగా ఉండాలి. ప్రేమ దేవుని వల్ల తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. దేవుడు ఏర్పరచుకున్న విశ్వాస నిమిత్తమును నిత్య జీవముతో కూడిన నిరీక్షణ, భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం. వాక్యములో అనుభవ జ్ఞానం ఉండాలి సత్యాన్ని గురించి. ఎన్ని రకాలైన భక్తి ఉందో తెలుసా? ఇప్పుడు ఇది ఎన్నేదమ్మా? ఇంకా ఎక్కువ అయినాయి. ఇంకా ఆపేదా? ఇంకా చూపించేదా? ఆకలి అవుతుందా? నిన్న ఎక్కడో విన్నాను, ఏ ఊర్లోనో వాక్యంలోనే విన్నా, సీరియల్కి సంబంధించి. ఆ సీరియల్ పేరు ఏదో నాకు గుర్తు రావట్లా. దానికోసం చనిపోయిన వాళ్ళు ఉన్నారంట. కార్తీక దీపమా, ఏ దీపం? మొగల రేకులా? సీరియల్ బాగా చూస్తావమ్మా నువ్వు? ఇంతకుముందు చూస్తున్నావా? అట్లానా? ఏమనుకోగలే, నేను ఊరికి అంటున్నా. నువ్వే కదా, ఇక్కడ చాలా మంది ఉన్నారు చూసేవాళ్ళు. సుత్తితో కొట్టి భర్తనా? చూడు
ఏం సీరియల్ చూసి? మొగలి రేకులో మొగిలి పూలో ఏదో ఒక పూలు. ఆ సీరియల్ చూసి ఏం చేసిందంటావా? భర్తను చంపేసింది. ఇప్పుడే లింగారెడ్డి గారు ఏదో పెట్టాడు నాకు వాట్సాప్. కాళ్ళు చేతులు కట్టేసి తలలు బకెట్లో ముంచేసి, నేను పూర్తిగా చదవలేదు అది. పిల్లల్ని కాళ్ళు చేతులు కట్టి బకెట్లో ముంచేసాడంట, నీళ్ళల్లో చంపేశాడు. ఇద్దరు పిల్లలను, ఇద్దరు కొడుకుల్ని. వాడికి ఏం పిచ్చి? చదువు పిచ్చి. చదువుకోకపోతే బ్రతకలేరా? చదువుకొని జంతువులు బ్రతకటం లేదా? చదువుకొని పక్షులు బ్రతకటం లేదా? వాటికి ఏమైనా లెక్కలు వచ్చినాయా? వాటికి ఏమైనా తీసివేతలు, కోడికలు ఇవన్నీ తెలుసా? అవి బాగా బ్రతుకుతున్నాయా? అన్నీ తెలిసిన మనం బాగా బ్రతుకుతున్నావా? దేవుని కోసం ఎవరు బ్రతుకుతున్నారు? మనుషులా, జంతువులా? ఏ పాపం లేకుండా హ్యాపీగా షుగర్లో బీపీలు ఏవి లేకుండా ఆనందంగా అవి బ్రతుకుతున్నాయి. చదువుకున్న వాళ్ళు షుగర్లో బీపీలు తెచ్చుకొని హార్ట్ అటాకులు తెచ్చుకొని చనిపోతున్నారు. ఇంకొకటి కూడా పెట్టాడు అన్నయ్య. ఏంటంటే ఆ పిల్లోడు చనిపోయి 20 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిందంట. స్కూల్లో పిల్లవాడు చనిపోయి తరువాత 20 రోజులకు 1 మంత్కో వెలుగులోకి వచ్చిందంట. హార్ట్ అటాక్ అని చెప్పి రాసి కేసు క్లోజ్ చేశారు. చిన్న పిల్లవాడు. ఏంటయ్యా ఎందుకు ఆయననే పూర్వపర్వాల్లోకి వెళ్ళి ఆలోచిస్తే ఆడి పక్కన చదువుకునేవాడు వీడికంటే వాడికి ఎక్కువ మార్కులు వస్తున్నాయి అని చెప్పి అసూయతోటి వాడిని కొట్టి చంపాడంట. అక్కడ ఉన్న వాళ్ళు ఏదేదో డబ్బు ఇచ్చో ఎట్టెట్టో మేనేజ్ చేసి వాడికి హార్ట్ అటాక్ వచ్చింది పసివాడికి అని చనిపోయాడని రిపోర్ట్ రాసి క్లోజ్ చేశారు. అసూయ ఎంత ప్రమాదకరమో చూడండి. వాడు అసూయ పట్టడం వల్ల ఇప్పుడు ఏమైంది? వాడు చనిపోయాడు. ఈడేమన్నా నిమ్మలంగా ఉంటాడా? బాలకార్మికుల చట్టం కింద ఈయన్ని తీసుకొని వెళ్ళి లోపలేసేస్తారు. ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకే పిల్లలకు భక్తిని నేర్పించాలి, తగ్గింపు జీవితాన్ని నేర్పించాలి, ఎదుటివారితో మాట్లాడేది నేర్పించాలి, గౌరవించేది నేర్పించాలి, ప్రేమించేది నేర్పించాలి. ప్రేమణ దేవుని వర్లారా, అరటికాయలో కోడూరు నుంచి ఒక గెల తెచ్చాం. ఆదివారం వరకు ఉంచుదాము, సంఘంలో అందరికి ఇద్దాము, దేవుని పిల్లలకు అనుకున్నాం. కానీ అవి మధ్యలోనే మాగిపోయినాయి. వీటిని మరి ఎలా ఉపయోగించాలి? అలానే ఉంచామనుకో ఈ రోజుకు ఉంటాయా? ఉండవు, పాడైపోతాయి. ఎక్కడ దేవుని కార్యక్రమం జరుగుతుందని ఆలోచించి మొత్తాన్ని బుధవారం రోజు కట్ చేసి, బుధవారమైనా మీటింగ్ జరిగింది, గురువారం రోజు ఎర్రగుంటల్లో. ఏడు నుంచి బకెట్కి కవర్కి వేసుకొని మొత్తం అక్కడికి తీసుకొని వచ్చి అక్కడ మీటింగ్లో ఇచ్చేసాం. ఎందుకు? దేవుని పిల్లలు తింటే దేవునికి సంతోషం. దేవుని పిల్లలు తింటే దేవునికి సంతోషం. దేవభక్తి విషయంలో మనం ఎలా ఉండాలంట? కొర్నేలిలాగా ఉండాలి, ఒక ద్వారకాలాగా ఉండాలి, అన్నిటికీ సంపూర్ణత కలిగిన యేసుక్రీస్తులా ఉండాలి. అది దేవభక్తి విషయంలో నువ్వు నమ్మకంగా ఉండటం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇందువలన మీరు అమ్మా 2వ పేతురు రాసిన 2వ పత్రిక పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి, అజాగ్రత్తగా ఉండొద్దు. మీ విశ్వాసం నందు సద్గుణమునందు జ్ఞానమును,
ఇవన్నీ భక్తిలో ఇమిడి ఉంటాయి. ఒక్కొక్కటిగా మీరు లెక్క పెట్టుకోండి. మొదటి నుంచి చదువమ్మా. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనండి. ఇవన్నీ మనకి ఎప్పుడు అమర్స్తాయి? ఎప్పుడయ్యా దీన్ని మనం అవలంబించగలుగుతామంటే పరిపూర్ణమైన భక్తి కలిగినప్పుడు. 13వ వచనం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. 13వ వచనం చదువమ్మా. 12వ వచనం అమ్మా. 12వ వచనం, 3వ అధ్యాయం 12వ వచనం చదువమ్మా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఆకాశము రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మిక్కుటమైన కరిగిపోవునట్టు మీరు ఎలాంటి భక్తి కలిగిన వారై ఉండాలంట? పరిశుద్ధమైన భక్తి. మనం ఎలాంటి భక్తి కలిగి ఉండాలి? పరిశుద్ధమైన భక్తి గలవారమై ఉండాలి. అప్పుడే మనం సంపూర్ణతలోనికి ప్రవేశించగలం. మన భక్తి పరిశుద్ధతతో కూడినదై ఉండాలి. నేను అన్నీ చేస్తాను, లోకమంతా చేస్తాను, కానీ దేవుని దగ్గర భక్తిగా ఉంటాను అంటే కుదరదు. లోకానికి దేవునికి వ్యతిరేకం. దేవుళ్ళలోనన్నా ఉండాలి, లేదా లోకంలోనన్నా ఉండాలి. నేను లోకంలో ఉంటాను, దేవుళ్ళలో ఉంటాను, రెంటిల్లో ఉంటానంటే ఒప్పుకోడు కాక ఒప్పుకోడు. ఖచ్చితంగా ఎటువైపు ఒకవైపు ఉండాలి. రెండు వైపులా ఉంటే, నులివెచ్చగా ఉంటే ఏం చేస్తాను అన్నాడు? నీ ముఖం మీద థు అని ఉమ్మేస్తాను అంటున్నాడు. అలాంటి జీవితాన్ని మనలో ఏ ఒక్కరూ కలిగి ఉండకూడదు. ఇప్పుడు సుమారు 11-12 రకాల భక్తి గురించి చూసాం. ఇన్ని రకాల భక్తిలో ఎవరిలో ఉన్నారంటే మనలోనే ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవియర్ చేస్తాం, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది మన భక్తి. ఎక్కడ కూడా సంపూర్ణత పరిపూర్ణత కలిగి యేసుక్రీస్తు వలె మనం భక్తులమై ఉండాలి. కొర్నేలి వలె ఉండాలి, ద్వారకాలాగా ఉండాలి, పౌలు గారిలాగా ఉండాలి, తిమోతిలాగా ఉండాలి, పేతురులాగా ఉండాలి. ఎంతోమంది భక్తులు మనకి మార్గదర్శకంగా ఉన్నారు. కనుక ప్రేమ దేవుని వల్లరా సంపూర్ణ భక్తి కలిగి, మాన్యత కలిగి, పేతురు గారు చెప్పినట్లుగా ప్రేమయందు సద్గుణమునందు ఆశా నిగ్రహం, ప్రతిదానిని భక్తిలో ఇముడ్చుకుంటూ సంపూర్ణ పరిపూర్ణమైన పరిశుద్ధమైన భక్తి కలిగి ఉంటేనే మనం పరలోకం చేరతామని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములయ్య. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇప్పటి వరకు విన్న మాటలు, చదివిన మాటలు మర్చిపోకుండా మా హృదయంలో భద్రపరుచుకొని పరిపూర్ణమైన పరిశుద్ధమైన భక్తి కలిగి మీ కొరకు బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించండి. ఎంతోమంది భక్తులను తండ్రి మాకు మాదిరిగా ఉంచారు. ఆ భక్తులను మాదిరి చేసుకొని మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా భయము భక్తి కలిగి ప్రార్థన యందు, వాక్య పరిచర్య యందు తండ్రి తన జీవితాన్ని కలిగి ఉన్నాడో, మేము కూడా అలాంటి జీవితాన్ని కలిగి మీకోసం బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించండి. మా చుట్టుపక్కల ఉన్న అనేకులను ప్రేమించి, గౌరవించి, క్షమించి మీకోసం బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించండి. భక్తిహీనులమైన మా కొరకు తండ్రి మీ కుమారుడు చేసిన బలియాగం గొప్పది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది.
అట్టి మహత్కార్యములో పాలు పంపులు పొందుచున్న మమ్మల్ని అందరినీ బలపరిచి, ఇంకా మాలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకొని సంపూర్ణమైన, పరిపూర్ణమైన, పరిశుద్ధమైన భక్తి కలవారముగా జీవించుటకు మీ సంపూర్ణ సహాయ సహకారాలు మాకు అందించండి. చేరి వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకునండి, మీ కృపలో భద్రపరచమని, జరగబోతున్నటువంటి మిగిలిన కార్యక్రమాలు కూడా మీ నామ మహిమార్థమై జరిగించమని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.